ఇక్కడ జేకర్ గారు అంటే ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది ఏంటి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుకి పోలింగ్ పర్సంటేజ్కి ఒక కనెక్షన్ అన్నది గతంలో చూస్తూ వచ్చాం. బట్ కొన్ని ప్లేసెస్లో కొన్ని రాష్ట్రాల్లో స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా కొన్ని రాష్ట్రాల్లో మాత్రము దానికి సంబంధం లేకుండా రిజల్ట్స్ వచ్చిన పరిస్థితులు మనం చూస్తున్నాం. సో మీరేమని భావిస్తున్నారు? నిజంగానే ప్రజలు క్లారిటీగా ఒకటే పార్టీకి ఓటేశారా, లేకపోతే రెండు పార్టీలకు సంబంధించి ఇచ్చిన హామీలు కావచ్చు, లేకపోతే ఆ ప్రచార సమయంలో వాడిన భాషను కావచ్చు, లేకపోతే అప్పుడు ఆ టైంలో వచ్చిన అంశాలు కానీ వాటిని బేస్ చేసుకొని ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారనుకుంటున్నారా? ఏంటి మీ విశ్లేషణ ఏంటి? రాజ్ టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు, అట్లాగే నా తోటి ప్యానలిస్టులందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఒక నూతన పరిపాలన ఒరవడిని సృష్టించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎవరు గెలుస్తారా అనేటటువంటి దాని గురించి పెద్దగా చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రజాహిత కార్యక్రమాలతో ముందుకెళ్ళిపోతూ కేవలం ప్రజా సంక్షేమం అలాగే అభివృద్ధిని రెండింటిని రెండు కళ్ళుగాను రెండు కాళ్ళుగాను నడుపుతూ అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో కూడుకున్నటువంటి డెలివరీ మెకానిజంని ఏర్పాటు చేసి ప్రజల మధ్యలోకి ప్రతి విధమైనటువంటి పథకాన్ని గుండెకు తీసుకెళ్లగలిగినటువంటి స్థాయిని ఏర్పాటు చేసింది. కాబట్టి ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా ధీమాగాను, అందున ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టు వీఆర్ గోయింగ్ టు సర్పాస్ 151 ఎంపీ సీట్స్ అన్నట్టుగా అంత ధైర్యంగాను ధీమాగాను ఉండగలిగినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అని అంటే అది ప్రభుత్వం యొక్క పరిపాలనా తీరు. ఇందాకేదో సాహెబ్ గారు నేను రాజకీయాల్లోకి వెళ్ళనంటూనే ఉద్యోగాల గురించి మాట్లాడారులే, కానీ నాకు తెలిసినంత వరకు భారతదేశంలోనే ఇప్పటి వరకు చరిత్రలో నెలకొల్పినటువంటి రికార్డ్ని ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ కల్పనలో నిలపడం అనేది యువత విపరీతంగా ఓటేసిందనే దానికి నిదర్శనం. గ్రామీణ ప్రాంతాల్లో ఏదో ఊరికినే మటన్ షాపు చికెన్ షాపు పెట్టుకోండి అని అనడం కాదు, ఉద్యోగ అవకాశాలు కల్పించలేని వారికి స్వయం ఉపాధి అంటే కల్పించడం అనేది అత్యున్నతమైనటువంటి లక్షణం. రైట్. అంటే వారి అభివృద్ధికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకురావాలనేటటువంటి సంకల్పం ఖచ్చితంగా యువతను అలాగే నిరుద్యోగులను ఓటేయించింది. ఇప్పుడు ఓటు వేయించింది కానీ అది వ్యతిరేక ఓటు అన్నదే కదా ఇప్పుడు వస్తున్న మాట. వ్యతిరేక ఓటు కాబట్టి దానికి వస్తాను. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే 5 సంవత్సరాల పాలనా కాలంలో తెలుగుదేశం గత ప్రభుత్వంలో కేవలం 34,000 ఉద్యోగాలు మాత్రమే ఇస్తే ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 వరకు సుమారు 6,34,000 అంటే తెలుగుదేశం ప్రభుత్వం కన్నా 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగాను సారీ అట్లాగే 28.35 శాలరీడ్ ఎంప్లాయ్మెంట్ పెరగడం, శాలరీడ్ ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరగడం అనేది ప్రభుత్వ పాలనా తీరుకి అద్దం పడుతుందని. సో వాళ్ళు అక్కడికి వచ్చి ఓటేశారంటారు. కానీ మరి ఎందుకు కన్ఫ్యూజన్ ఎందుకు? అక్కడ ఇంకొక మాట, ఆయన ఒక మాట అన్నారు, ఏదో సంక్షేమ పథకాలను కట్ చేశారన్నారు. కానీ 35 లక్షలు ఉన్నటువంటి పెన్షన్ని 65 లక్షలకు తీసుకెళ్లినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అలాగే అంటే ఆయన అన్న మాటకు మాత్రమే చర్చిస్తున్నారండి, లేకపోతే ఆయన వాటిని తప్పు చెప్పారండి. మీరు ఉద్యోగాలు పెన్షన్ రెండు తప్పు చెప్పారు. 56,00,000 పెన్షన్లు మేము దిగిపోయేటప్పుడు ఇచ్చిందండి. ఒకసారి చూసుకోండి. 56,35,000 56,35,000 తర్వాత మీ 39 నేను మాట్లాడలేదు, ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు. సంస్కారం ఆయన నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు. తప్పు చెప్పారు కాబట్టి కరెక్షన్ చేస్తున్నాను. తప్పు చెప్తున్నాను కరెక్షన్ కోసం చెప్తున్నప్పుడల్లా ఆయన అబద్ధాలను ఆయన చెప్పనిచ్చాను కదా మధ్యలో. ఒకరితో మాట్లాడదాము. నంబర్స్ లో డీవియేషన్ ఉంది, ఎస్పీ సాబ్ గారు చెప్తున్నారు. 56 లక్షల పెన్షన్లు ఉండేవి, వాటిని 60 లక్షలు పెంచారు మీరు. నా టర్మ్ లో నేను మాట్లాడుతున్నా, మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అతన్ని సాహెబ్ గారిని?
అది సంస్కారం అంటారా? నా టర్మ్లో ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు? అయితే జయకర్ గారు అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు మనము ఇక్కడ భాషను ఇవ్వడానికో లేకపోతే మన ప్రసంగాన్ని ఎదురు కూడా వినాలి అని చెప్పడం అన్నది మేబీ కరెక్ట్. నెంబర్ తప్ప అంటున్నారు, ఆయన నెంబర్ కరెక్షన్ చేస్తున్నారు. ఆ నెంబర్ కరెక్టో తప్పో డిస్కస్ చేద్దాం. ఆయన నంబర్లన్నీ కాదండి, ఆయన నంబర్లన్నీ తప్పు చెప్తున్నప్పుడు నేను విన్నాను. మీరు కరెక్ట్ చేసి మీకు అప్పుడు అలో చేసేవాడిని నేను. ఆయన నంబర్లన్నీ తప్పు చెప్తున్నప్పుడు నేను విన్నాను. నేనేమన్నా నేను చెప్తున్నప్పుడు కూడా వినమనండి. తప్పు చెప్పాను నేను. ఆయనకు వచ్చిన తర్వాత ఆయన రైట్ టర్మ్లో ఆయన సాహెబ్ గారు మాట్లాడమనండి. సరే నా ఓకే టర్మ్లో ఓకే మాట్లాడమేంటి? జయకర్ గారు మీరు ఎలా అలా చేస్తున్నారు? రైట్ జయకర్ గారు ఇప్పుడు అయితే మీరు చెప్తున్నట్టుగా అంత క్లారిటీగా ఉండి ఉంటే మీరు నన్ను కంప్లీట్ చేయనియండి. చేయండి. కంప్లీట్ చేయనియండి. ఇలా ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాదు, పెన్షన్లు కట్ చేయడం అనేది, ఇంట్లో ఎవరన్నా చనిపోతే, ఒక ఊర్లో ఎవరన్నా చనిపోతే మాత్రమే ఆ ఇంట్లో పెన్షన్ ఇచ్చినటువంటి ఘనమైన చరిత్ర టీడీపీలో ఉంటే, రైట్, నేను స్టార్టింగ్ లో చెప్పాను, డిబేట్ స్టార్టింగ్ లో చెప్పాను, వద్దు ఈ పొలిటికల్ డిస్కషన్ లోకి వద్దు, ఎందుకంటే అలా పోతే ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో రైట్ బాలగారు, అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. రైట్ బాలగారు, ఇప్పుడు ప్రస్తావించారు రైట్ కాబట్టి మీ ఇద్దరికి ఒకసారి చిన్న బ్రేక్.